తో రాబోయే రోజుల్లో సమస్య మాత్రం ఖాయం. వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మనల్ని విసిగించే ప్రయత్నం చేస్తున్నారు. పక్కన చొరబాటుదారుల్ని ప్రోత్సహించడంతో పాటుగా వాళ్ళ సైన్యం కావాలని సరిహద్దులు దాటి వస్తుంది. అదేంటి అంటే ఇది మా సరిహద్దు అంటుంది, అంటే మన భూభాగాన్ని కూడా వాళ్ళ సరిహద్దుల కింద ప్రొజెక్ట్ చేస్తారు. మనం ఆపామంటే కనుక రెచ్చిపోతారు. అయితే యుద్ధం చేసే వాతావరణం ఉండదు. సరిగ్గా మనం ఈడ్చిపెడితే వాళ్ళు ఓ పోలీస్కి ఎక్కువ, సైన్యానికి తక్కువ. బంగ్లాదేశ్ సైన్యానికి ఎప్పుడు యుద్ధాలు చేసినటువంటి అలవాటు లేదు. వాళ్ళు ఒకప్పుడు భారతదేశం ఇచ్చిన బెచ్చంతో వచ్చినటువంటి దేశం. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న శిక్షణ కూడా అంత లేదు. అంతకుముందు పాకిస్తాన్లో శిక్షణ పొందిన సైనికులన్నా ఉండేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో సైన్యం అంతా కూడా భారతదేశంలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు తప్పించి అంతకు మించి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎంత ఉంది అంతా తెలుసు. కాకపోతే పెంట చేయడానికి పనికొస్తారు. ఈ దరిద్రులతో ఉండే సమస్య ఏంటంటే ఇప్పుడు తాజాగా మేఘాలయ దగ్గర సరిహద్దులు దాటేసి యువతలకు వచ్చారు. ఎందుకు? వాళ్ళ బంగ్లాదేశ్ పౌరులు భారతదేశంలోకి చొరబడుతుంటే ఆపుతుంటే మన సైన్యం మీదకి వచ్చారు. మన సైన్యం తీసుకెళ్ళి వాళ్ళని లోపలేసింది. బట్ ఇప్పుడు ఏం చేస్తారు? దీని ప్రతీకారంగా వాళ్ళు ఏదైనా చేస్తారు, మన సైన్యం మీదకి వస్తారు. ఇప్పుడు మన సైన్యం కనుక వెళ్తే యుద్ధ వాతావరణం సృష్టిస్తారు. పాకిస్తాన్ దాని వెనకాల ఉంటుంది. ఆసిఫ్ మునీర్ గడికి కావాల్సింది అదే. ఇలాంటి సమస్య రాబోయే రోజుల్లో సున్నితమైనటువంటి అంశాల మీద పెద్ద సమస్య సృష్టించడానికి బంగ్లాదేశ్ సిద్ధపడుతోంది.